హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ హారి. మరి లాస్ట్ క్లాస్లో లార్జ్ నెంబర్స్ అండ్ స్మాల్ నెంబర్స్ ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయాలి, అదేవిధంగా ఒక 4 డిజిట్స్ ఇస్తే స్మాలెస్ట్ నెంబర్ని గ్రేటెస్ట్ నెంబర్ని ఏ విధంగా రాసుకోవాలి, అదేవిధంగా ఎగ్జామ్లో ఈ లార్జ్ నెంబర్స్ని స్మాలెస్ట్ నెంబర్ని ఎగ్జామ్లో ఏ విధమైన క్వశ్చన్ ఇస్తారనేది లాస్ట్ క్లాస్లో చెప్పడం జరిగిందండి. ఈ వీడియో చివరిలో వీడియో లింక్ ఉంటుంది, అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది, చూడండి. మరి ఈ నవోదయ క్లాసుల గురించి, అదేవిధంగా సైనిక్ స్కూల్ యొక్క మ్యాథ్స్ సిలబస్ కావాలనుకుంటే కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి ప్లీజ్ ఫ్రీ ఆన్లైన్, ఫ్రీ నవోదయ, ఫ్రీ సైనిక్, ఈ విధంగా ఏ విధంగానైనా మెసేజ్ పెట్టినట్లయితే నేను చూసి నా యొక్క వాట్సాప్ గ్రూప్లో నవోదయ అండ్ సైనిక్ వాట్సాప్ గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేస్తానండి. ప్రతిరోజు కూడా వీడియోలని పోస్ట్ చేస్తూ ఉంటాను. మరి మీకు కావాలనుకుంటే, మీ పిల్లల యొక్క ఉన్నత చదువుకు మీకు కావాలనుకుంటే మరి గ్రూప్లో జాయిన్ అవ్వండి. నేను ప్రతిరోజు మిమ్మల్ని మానిటరింగ్ చేస్తాను. అదేవిధంగా మీరు అడిగే డౌట్లని గ్రూప్లో అడగచ్చండి. మీకు ఇప్పుడు చెప్పబోయే లెసన్లో మీకు ఏమైనా డౌట్లు ఉంటే మీరు వాట్సాప్ గ్రూప్లో మీరు పోస్ట్ చేయొచ్చు. పోస్ట్ చేసిన అనంతరం నేను ఆదివారం నాడు మీ యొక్క గ్రూప్లో ఎక్కువ మంది చేసినటువంటి రివ్యూ చేసినటువంటి ఎక్కువగా క్వశ్చన్ అడిగినటువంటి వీడియోని ఖచ్చితంగా చేసి మీకు వీడియోలో తెలియజేస్తానండి. మరి ఇంకెందుకు, మరి ఈరోజు టాపిక్ అయితే మాత్రం ఎడిషన్స్ అండి. ఏంటి సార్ ఎడిషన్స్ మాకు రావా అనుకోవద్దు. మరి ఇలాంటి సమ్స్ని ఏ విధంగా నోటేట్ చేయాలి, అదేవిధంగా సో ఇలాంటి సమ్స్ని ఏ విధంగా ఎడిషన్ చేయాలి, ఇటువంటి సమ్స్ని ఏ విధంగా ఎడిషన్ చేయాలి, ఇటువంటి ఎడిషన్స్ని ఏ విధంగా చేయాలి, పాయింట్లో ఉన్నటువంటి నెంబర్స్ని ఏ విధంగా ఎడిషన్ చేయాలనేది చూద్దామండి. ముందుగా ఈ వీడియోని చూద్దామండి. సో ఫస్ట్ 27. ఎప్పుడు కూడా ఇలాంటి ఎడిషన్ సమ్స్ ఇచ్చేటప్పుడు 1s, 10s, 100s, 1000s సో ఈ విధంగా వేసేసుకొని ఈ చివరి రైట్ టు లెఫ్ట్ వేయాలండి. మనం రైట్ టు లెఫ్ట్ వేయాలండి. ఇప్పుడు 3, 4, 8 సో ఈ విధంగా వేయాలండి. 7, 8, 4, 7 ఈ విధంగా వేసుకొని మనం ఎడిషన్ అయితే చేయాలి ఫ్రెండ్స్. కొంతమంది ఎలా చేస్తారు, 27, 348, 487, 7 ఈ విధంగా ఎడిషన్ చేస్తే ఖచ్చితంగా రాంగ్ వస్తుంది. ఒకసారి మీరే చేసే ఉంటారు తప్పని, కానీ ఇప్పటి నుంచి మాత్రం 1s నుంచి స్టార్ట్ చేయాలి నెంబర్ని ఎప్పుడూ కూడా మనం ఎడిషన్ చేసేటప్పుడు. గుర్తుంచుకోండి, ఇది చాలా 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 మోస్ట్ ఇంపార్టెంట్. మరి ఇంత చిన్న ఎడిషన్ అయినప్పటికీ కూడా ఈ విధంగా అమర్చుకోకపోతే ఆన్సర్ అయితే రాంగ్ వచ్చేస్తుంది. కాబట్టి ఈ విధంగా వద్దు ఫ్రెండ్స్, ఈ విధంగా అస్సలు రాయకండి. 1s ప్లేస్లోనే ఫస్ట్ రాయాలి, తర్వాత 10sకి వెళ్ళాలి, 100s, 1000s, 10,000s ఈ విధంగా మనం ఈ ప్యాటర్న్ని ఈ విధంగా రాసుకోవాలి. ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా చేసినట్లయితే మీ యొక్క ఆన్సరు రైట్ అవుతుంది. ఇలా చేసినట్లయితే 7, 8, 15, 9, 13, 20, 9, 13, 16, 18 చూసారండి. ఇది 1800 వస్తుంది, ఇది 800 వచ్చింది. చాలా లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది. పూర్తిగా ప్రొసీజర్ రాంగ్. కాబట్టి ఈ విధంగా ట్రై చేయకండి. ఇలా చేస్తేనే మీ యొక్క ఆన్సరు రైట్ వస్తుంది. మరి అర్థమైంది అనుకుంటున్నానండి. మరి రెండో మోడల్లో ఉన్నటువంటి ఈ సమ్ గురించి మరి 2.47 పాయింట్లో ఉన్నటువంటి ఇటువంటి సమ్స్ని మనం ఏ విధంగా చేయాలి, సమ్ని ఏ విధంగా చేయాలన్నది ఈ వీడియోలో చూద్దామండి. 2.47, 34. ఇది చూసారా, ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ చూసినట్లయితే 5 డిజిట్స్ ఉన్నాయి. ఏ విధంగా అరేంజ్ చేయాలి మనం? మరి 34 పాయింట్ మనకి కీలకమండి. మనకి కావాల్సింది
ఈ ఈ పాయింటే కీలకం అనమాట. పాయింట్ కరెక్ట్ పాయింట్ కిందకి వచ్చేయాలి. దీన్ని హోల్ పార్ట్ అంటామండి. ఇలాంటి దాన్ని దీన్ని డెసిమల్ పార్ట్ అంటాం. పాయింట్ అవతల ఉన్నదాన్ని హోల్ పార్ట్. మరి పాయింట్ రైట్ సైడ్ ఉంటుంది కదా, ఇటువైపు అసలు నా వైపు ఇటువైపు ఉన్నదాన్ని డెసిమల్ పార్ట్ అంటామండి. అంటే ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, హోల్ పార్ట్లన్నీ ఒకవైపు రావాలి, డెసిమల్ పార్ట్లన్నీ ఒకవైపు రావాలి. కరెక్ట్గా పాయింట్ కిందకి పాయింట్ రావాలి. ఇదే మెయిన్ లాజిక్, ఇంకేమీ లేదు. 34 ఉంది. కరెక్ట్గా మీరు ఎలాగే వేస్తారనుకోండి, ఇది రాంగ్ అయిపోతుంది. కరెక్ట్గా చూడండి, 2 కిందకి 4 రావాలి, ఈ విధంగా 34 వేయాలి. ఇది 1 డిజిట్, ఇది 2 డిజిట్స్. కరెక్ట్గా 1 డిజిట్ కిందకి 1 రావాలి. ఇక్కడ లేకపోయినా పర్వాలేదు. ఇక్కడ చూడండి 6 8 4. ఇక్కడ లేకపోతే 0 ఉంటుందండి, ఉంటుంది, లేకపోయినా పర్వాలేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ 1.74 పాయింట్ ఇక్కడ వేస్తాం. ఈ 174 ఆ మధ్య నుంచి, ఈ పాయింట్ దగ్గర నుంచే మనం ప్రారంభించాలి. అటు హోల్ పార్ట్లోకి వెళ్ళాలన్నా, ఇటు డెసిమల్ పార్ట్లోకి వెళ్ళాలన్నా ఈ పాయింట్ నుంచే మనం ప్రారంభించాలి వర్క్ని. నెక్స్ట్ 0.07 ఎలా వేసినా పర్వాలేదండి, మనకు అనవసరం. కరెక్ట్గా పాయింట్ ఉంది, పాయింట్ కిందనే ఈ 0 ఉంది కదా, ఈ 0 ఇక్కడ వేయాలి. సో 0 7 4 8. సో ఈ విధంగా వేసినట్లయితే మనం కరెక్ట్ అవుతుందండి. 8 ఇక్కడ ఏమీ లేదు కదా, 8 4 4 8 7 4 11 11 + 8 19 19 + 7 26 2 + 7 9 9 + 6 15 15 + 4 19 19 వచ్చింది కదండి. ఇక్కడికి వెళ్ళిపోతుంది. యాజ్ యూజువల్ మీరు ఎలాగైతే ఎడిషన్ చేస్తారో అలాగే చేస్తారు, ఇందులో ఏ ప్రాబ్లం లేదు. కానీ ఈ పాయింట్ల దగ్గర అరేంజ్ చేసుకోవడంలోనే మన లాజిక్ అంతా కూడి ఉంటుంది. 1 + 1 2 2 + 4 6 6 + 2 8. పాయింట్ కిందకి మరలా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా పాయింట్ వేసి వచ్చండి. మరి 3. మరి ఇటువంటి సమ్ని మరొకటి చూద్దామండి. ఇప్పుడు ఈ 2 సమస్యలు మరలా ఒకసారి చూద్దామండి. ఇందు గురించి మేస్టర్ అండి ఆల్రెడీ చెప్పారు కదా అనుకుంటే పొరపాటు అండి. మీరు ఎక్కువ సమస్యను ప్రాక్టీస్ చేయడం అనేది చాలా చాలా ముఖ్యం. మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే లెక్కల్లో అంత బాగా మిరాకల్ చేయగలుగుతారు. మరి ఈ సమస్యని ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్ అంటామండి. మ్యాథ్సే కాదు, ఏ విషయంలో అయినా మనం ప్రాక్టీస్ చేసుకున్న కొలది అందులో ఆ మ్యాథ్స్ విభాగం అయితే మ్యాథ్స్ ఏదైతే అది దానిలో రోటది వెళ్ళిపోతాం. యూఆర్ ఫుల్లీ స్కిల్డ్ పర్సన్గా మారిపోతాం. సో ఒకసారి థర్డ్ సమ్ యొక్క సొల్యూషన్ చూద్దామండి. ఇది 4 డిజిట్ నెంబర్ చూడండి. ఇది 2 డిజిట్ అయినప్పుడు ఇక్కడ నుంచి 1 to 2 డిజిట్ అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలండి మనం. ఇది చూడండి 5 డిజిట్ నెంబర్ 5. ఇది 4 కదండి, అంటే 1 ఎక్స్ట్రా తీసుకోవాలి. కరెక్ట్గా 1 డిజిట్ కిందకి 1 రావాలండి. మనం ఇలా చేసామంటే మాత్రం దొరికిపోయినట్టే. మీకు ఫ్రీగా వచ్చినటువంటి మార్కుని మనం వాడికి వదిలేస్తున్నట్టే. నెక్స్ట్ 3 తర్వాత 487 ఇలా ఇచ్చామంటే మాత్రం మనం
దొరికిపోయినట్టే. మన యొక్క మార్కుని మరి ఒక్క మార్కు మీ యొక్క నవోదయ యొక్క రిజల్ట్ యొక్క తలరాతను మార్చేస్తాయండి. ఎందు గురించి అంటున్నానంటే ఒక మార్కులో నవోదయ సీటు రాని వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఒక్కొక్క మార్కు గెయిన్ చేసుకుంటూ వెళ్ళాలి. 60 మార్కులు రావడం మ్యాక్సిమం ఎక్కువ మందికి సాధ్యమే. 70 మార్క్స్ రావడం కొద్ది కష్టం. అలా 90, 120, 130 అలా వెళ్ళి కొలిది మీ యొక్క కాంపిటీషన్ బాగా తగ్గిపోతుందండి. మీరు ప్రతి మార్కుని కూడా జాగ్రత్తగా క్యాచ్ చేయాలి. అందుగురించే 1కి 10 సార్లు ఒక సమ్ ఇచ్చేస్తే సేమ్ మోడల్ సమ్ని మీ యొక్క టీచర్ గారి దగ్గర కానీ లేదంటే ఆదివారం నాకు పోస్ట్ చేసే మీ యొక్క డౌట్లో కానీ మీరు ఎక్స్ప్రెస్ చేయండి. నా యొక్క వాట్సాప్ గ్రూప్ ఉంది ఇక్కడ చూడండి. ఆ వాట్సాప్ గ్రూప్లో ఖచ్చితంగా మీకు ఆన్సర్లు అయితే వీడియో చేసి మీకు ఆన్సర్లు అయితే ఖచ్చితంగా పెడతాను ఫ్రెండ్స్. మరి ఈ విధంగా చేసినట్లయితే మీ యొక్క ఆన్సర్ అయితే రెడీ అయిపోతుంది. 22, 10, 18, 25, 6, 13, 21, 10, 12. సో ఈ విధంగా చేసినట్లయితే ఆన్సర్ రైట్ అవుతుందండి. ఇది చూసినట్లయితే మీకు ఇది చూస్తే ల్యాక్స్లోకి వచ్చింది. ఇది చూస్తే ఇంకా థౌజండ్స్లోనే ఉంది. ఇంత డిఫరెన్స్ ఉంటుంది. అసలు ప్రొసీజరే రాంగ్. సో దీన్ని మీరు ఫాలో అవ్వండి. ఇప్పుడు 4th సమ్ యొక్క సొల్యూషన్ చూద్దామండి. $20.487. మరి ఆల్రెడీ చెప్పాను ఇది హోల్ పార్ట్ అని చెప్పాను. ఇది హోల్ పార్ట్, ఇదైతే డెసిమల్ పార్ట్. ఇక్కడ నుంచే మన యొక్క ప్రయాణం స్టార్ట్ అవ్వాలండి ఈ యొక్క పాయింట్స్ ఉన్నటువంటి ఎడిషన్స్లో. మరి ఇది చూస్తే 4074, 4074, 8. మరి సార్ ఇక్కడ లేవు కదా అంటే ఏమీ అవసరం లేదు. వీలైతే 0 వేసుకోండి, లేదంటే అలా వదిలేయండి, ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ 202 పాయింట్ కరెక్ట్ పాయింట్ కింద పాయింట్ రావాల్సిందే. ఇదే మేజర్. 3487, 3487. ఇక్కడ ఇదే చాలా జాగ్రత్త చూడండి. ఇది 1.2 అంతే. ఈ విధంగా చేసినట్లయితే మీ యొక్క ఎడిషన్ చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. 7, 15, 5, 5 + 8, 13, 1 + 2, 3, 3 + 3, 6, 6 + 8, 14, 14 + 4, 18. ఇక్కడ పాయింట్ ఉంది కదా, పాయింట్ వేసుకోవడం అంతే, ఇంకేమీ లేదు. యాజ్ ఇట్ ఈజ్గా మనం ఎడిషన్ ఏ విధంగా అయితే చేస్తామో ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కరెక్ట్ పాయింట్ కింద పాయింట్ వచ్చింది, పాయింట్ కింద పాయింట్, ఆన్సర్లో కూడా పాయింట్ కిందే పాయింట్ వేస్తాం అంతే, ఇంకేమీ లేదు. సో 1 + 1 2, 2 + 2 4, 4 + 4 8, 7, 7 + 2 9, 2, 4. సో ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు వచ్చినటువంటి సమ్ కరెక్ట్ అవుతుందండి. ప్రతి సమ్ము ప్రతి లెక్క ఇంపార్టెంటే, ఎక్కడ స్కిప్ చేయకండి. ఛానల్ అయితే వీడియోని అయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మీకు ఉపయోగపడే నవోదయ అండ్ సైనిక్ స్కూల్కి ఉపయోగపడే ఇలాంటి సమ్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.